ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ వాత్సల్య సంపూర్ణుడిని నీ హృదయములో చేర్చుకుని, ఆయన వాక్కుని నీ హృదయములో చేర్చుకుని నీ బ్రతుకును మార్చుకుంటావని, నీ పాపమును విడిచిపెడతావని దేవుడు ఆశపడుతూ నీ కొరకై ఈ కూడికలను ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఆ వాత్సల్య సంపూర్ణ చేర్చుకుంటావా? ఆయన నీ కొరకు చేతులు చాచి తన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన, మీరెంతైనా ప్రేమ కలిగిన దేవుడవు ప్రభువా, మీరెంతైనా వాత్సల్య సంపూర్ణుడవు. మా పాపముల చేత అపరాధముల చేత అయ్యా మీరు మాకు తీర్పు తీర్చే పని అయితే ఎప్పుడో నశించి నరకంలో మీరు యాతన పడుతూ ఉండాలి నాయన. కానీ మీ ప్రేమ, మీ వాత్సల్యము ఎడతెగక మా ఎడల పుట్టుచున్నదని మీ వాక్యము ద్వారా మీరు తెలియజేసినట్లుగా అయ్యా మీ వాత్సల్యమును మా ఎడల చూపిస్తూ ఇంతవరకు మమ్మలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మీకు స్తోత్రాలు. ఈ ప్రేమకి ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చలేదు నాయన. ఈ రాత్రి కాల సమయంలో మాలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరిని మీ ఆత్మ చేత తాకిన ఆయన, మీ యొక్క ఆత్మ చేత నింపబడి, మీ ఆత్మ చేత తాకబడి, ఆనాడు అపోస్తలుల కాలంలో పేతురు గారు ప్రసంగిస్తున్నప్పుడు ఎలాగైతే హృదయాలు తెరవబడ్డాయో, ఈ రాత్రి ప్రతి ఒక్కరి హృదయము తెరవబడును కాకని ప్రార్థన చేస్తున్నాం. సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములోనే ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పాదములు సమర్పించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరం బిగ్గరగా ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది, అందరం అలాగే కూర్చుందాం.